ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో భారత్ గెలవడంపై దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా వేలాది మంది యువకులు రోడ్లపైకి వచ్చారు. దేశవ్యాప్తంగా ఇదే రీతిలో సంబరాలు జరిగాయి. కానీ హైదరాబాద్ నగరంలో మాత్రం ఇందుకు భిన్నంగా భారత్ అభిమానులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. గ్రూప్స్ పోలీస్ కోచింగ్ సెంటర్లు అత్యధికంగా ఉండే దిల్సుఖ్ నగర్లో భారత్ విజయం తర్వాత పెద్ద ఎత్తున యువకులు రోడ్లపైకొచ్చి కేరింతలు కొడుతూ భారత్ మాతాకు జై అంటూ నినాదాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. అయితే ఒకేసారి వందలాది మంది యువకులు రోడ్డుపైకి రావడంతో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ఆగ్రహించిన స్థానిక పోలీసులు సంబరాలు చేసుకుంటున్న యువకులపై లాఠీచార్జ్ చేశారు. పోలీసుల లాఠీచార్జిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో పరిస్థితి ఇలానే ఉంది అంటూ ట్వీట్ చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన సంబరాల్ని తెలంగాణలో ప్రభుత్వం అనుమతించడం లేదన్నారు. ప్రభుత్వ వైఖరి సిగ్గుచేటు అంటూ లాఠీచార్జ్ వీడియోను కిషన్ రెడ్డి షేర్ చేశారు.